ఆ ప్రదేశాన్ని ఎలా దాటాలాచార్య అని చంద్రగుప్తుడు అడిగాడు. ఇప్పుడే మనం నా యుక్తిని నీ శక్తిని కలిపి వాడాలి చంద్రగుప్త అని చాణక్యుడు అన్నాడు. కాసేపటి తర్వాత చాణక్యుడి గుర్రాల్లో ఒక గుర్రం మీద ఒక వ్యక్తి వేగంగా ఆ ప్రదేశాన్ని దాటడానికి ప్రయత్నించాడు. ఆ గుర్రం ఆ ప్రదేశాన్ని సగ దూరం దాటేసరికి ఆ గుర్రం మీద ఉండే వ్యక్తికి సప్ 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 అని 10 బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. ఆ గుర్రం పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తుండగా బాణాలు గుచ్చుకున్న వ్యక్తి గుర్రం నుండి కిందకు పడిపోయాడు. బాణాలు వేసిన భటులకి అర్థమైన విషయం ఏంటంటే అతను ఒక వ్యక్తి కాదు, బట్టలతో తయారు చేసిన మనిషి బొమ్మని. వారు ఆ షాక్ నుండి తీరుకునే లోపే మరో గుర్రం అత్యంత వేగంగా ఆ ప్రదేశంలోకి ప్రవేశించింది. ఆ గుర్రాన్ని నడుపుతుంది చాణక్యుడు. ఆ గుర్రానికి వెనక వైపు తిరిగి చేతిలో విల్లుని బాణాలని పట్టుకొని కూర్చున్నది చంద్రగుప్తుడు. పరిగెడుతున్న గుర్రం మీద నుండే శత్రువుల మీదకి చంద్రగుప్తుడు వరుసగా బాణాలు వేశాడు. అటు ముగ్గురు ఇటు ముగ్గురు చెట్లపైన దాక్కున్న రాజభట్లు చంద్రగుప్తుడి బాణాలకి మరణించి కింద పడ్డారు. ఇంతకు ముందు మనిషి రూపంలో తయారు చేసిన బొమ్మకు కూర్చుకున్న బాణాల దిశను బట్టి శత్రువులు ఎక్కడున్నారో పసిగట్టి చంద్రగుప్తుడు బాణాలు వేశాడు.